గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు 6th సెమిస్టర్లో నుంచి 4th యూనిట్లో సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆ లీనియర్ ఈక్వేషన్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ మెథడ్లో ఏ రకంగా సాల్వ్ చేయొచ్చు అనే దానికి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్లో చూసాం. అయితే దాంట్లో కొన్ని మెథడ్స్ గురించి కూడా మనం చూసుకుని దాని మీద ఎగ్జాంపుల్ చూసాం. అందులో మరొక మెథడ్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే జాకోబీ మెథడ్ అనే పద్ధతిలో మనకి ఇచ్చినటువంటి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇచ్చినటువంటి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసి రాబట్టవచ్చు అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దీంట్లో ఇక్కడ ఎలాగైతే మనం గతంలో మనం ఇదే టాపిక్లో ఉన్నటువంటి ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని వేరే మెథడ్స్లో ఎలా సాల్వ్ చేసుకుంటూ వచ్చామో అలాగే ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ మనం ఏం చేస్తాము అంటే ఒక పద్ధతిలో ఈ మెథడ్కి వచ్చేసరికి ఫర్ సపోజ్ చూద్దాం. ఇన్వర్స్ మెథడ్ వచ్చేసరికి ఏం చేసాం, ఇవ్వబడినటువంటి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ని మనం ఏం చేస్తాము అంటే దాంట్లో ఏ మ్యాట్రిక్స్, ఎక్స్ మ్యాట్రిక్స్ అలాగే బి మ్యాట్రిక్స్ అనేది తీసుకుని దాని ద్వారా మనకి ఇన్వర్స్ అనేటటువంటిది ఫైండ్ అవుట్ చేసుకుని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి అనేటటువంటి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి ఆన్సర్ రాబట్టుకున్నాం. అలాగే క్రామర్ మెథడ్ ఉంది అంటే ఆ క్రామర్ మెథడ్లో మనకి డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 అనేది ఫైండ్ అవుట్ చేసుకుని ఫైనల్ ఆన్సర్ ఎక్స్ వై జెడ్లు రాబట్టుకోవచ్చు. అలాగే జాకోబీ నెక్స్ట్ సైడల్ మెథడ్, గాస్ సైడల్ మెథడ్ గురించి అలాగే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్ గురించి మనం చూసే దాంట్లోని ఇక్కడ ఈ జాకోబీ మెథడ్ వచ్చేసరికి ఇక్కడ ఈ గాస్ జాకోబీ మెథడ్లో మనం ఫాలో అయ్యే విధానం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎవరి ఈక్వేషన్ మనం చూసినప్పుడు ఇక్కడ ఫర్ సపోజ్ మనకి ఇవ్వబడిన ఈక్వేషన్స్ ఎన్ని 3 ఈక్వేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈక్వేషన్ 5x + 2y + z = 12 అని, సెకండ్ ఈక్వేషన్ x + 4y + 2z = 15 అని, థర్డ్ ఈక్వేషన్ x + 2y + 5z = 20 అని. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసి ఫైనల్గా మనం రాబట్టాల్సింది ఏంటంటే x, y, z వాల్యూస్. ఆ x, y, z వాల్యూస్ అనేవి ఇక్కడ డైరెక్ట్గా ప్రతి ఈక్వేషన్లో నుంచి x ఏమవుతుంది, y ఏమవుతుంది, z ఏమవుతుంది అనేది మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒకసారి ఉన్నటువంటి ఫస్ట్ ఈక్వేషన్లో చూడండి, ఇక్కడ 5x + 2y + z = 12 కాబట్టి ఇందులోంచి మనం x రాబట్టుకోవాలి. అలాగే x రాబట్టుకోవాలి. అలాగే సెకండ్ ఈక్వేషన్ నుంచి y రాబట్టాలి, థర్డ్ ఈక్వేషన్లో నుంచి z రాబట్టాలి. అప్పుడు x కావాలంటే ఇక్కడ ఏం చేయాలి, రిమైనింగ్ 2 టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాం. అంటే దీన్ని ఈ ఈక్వేషన్ మళ్ళీ రీరైట్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x కావాలి కాబట్టి 5x అలా వచ్చి రిమైనింగ్ 2 టర్మ్స్ పక్కకు తీసుకొస్తే 12 - 2y - z అవుతుంది. కానీ ఇక్కడ 5 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి x దాన్ని కూడా తీసుకొచ్చేస్తే 1/5 × 12 - 2y - z అయిందన్నమాట. అలాగే సెకండ్ ఈక్వేషన్ నుంచి y వాల్యూ రాబడితే 4y = 15 - x - 2z అవుతుంది. దాంట్లో 4 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి దానికి వచ్చి డివైడ్ చేస్తుంది. 1/4 × 15 - x - 2zగా ఇది మారిందన్నమాట. అలాగే థర్డ్ ఈక్వేషన్ నుంచి z వాల్యూ రాబడితే z ఇక్కడ ఈ 2 టర్మ్స్ పక్కకు వస్తాయి కాబట్టి 20 - x - 2y అవుతుంది. 5 మల్టిప్లై చేయబడుతుంది కాబట్టి దానికి వచ్చి డివైడ్ చేస్తుంది. z 1/5 × 20 - x - 2y అయిందన్నమాట. సో అంటే డైరెక్ట్గా మనకి x ఎలా వస్తుంది, y ఎలా వస్తుంది, z ఎలా వస్తుంది అనేది డైరెక్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు చేయాల్సిందని ఏంటి, ఇప్పుడు x కొనుక్కోవాలంటే ఇక్కడ నీకు ఇది సింప్లిఫై చేయాలి కాబట్టి y, z వాల్యూస్ ఏంటో తెలియదు. అలాగే y కావాలి అంటే x, z వాల్యూస్ కావాలి. అలాగే z కావాలంటే x, y వాల్యూస్ కావాలి. ఇలా ఈ విలువలు ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ రాబట్టవచ్చు. అయితే ఈ మెథడ్లో మనం దీన్ని ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోతాము అంటే అప్రాక్సిమేషన్స్ అనేవి తీసుకోవడం ద్వారా మనం దీన్ని కంటిన్యూ చేసుకుంటాం అన్నమాట. ఫర్ సపోజ్ ప్రారంభ విలువలు మొదటిగా మనం ఇనిషియల్ వాల్యూస్ కింద మనం x = 0, y = 0, z = 0 అని మనం తీసుకున్నట్లయితే z = 0గా మనం తీసుకున్నట్లయితే అప్పుడు x ప్లేస్లో 0, y ప్లేస్లో 0, z ప్లేస్లో 0 కింద మనం ఫాలో అవుతాం. కాబట్టి ఇప్పుడు ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్లోకి మనం ఎంటర్ అయినప్పుడు ఉజ్జాయింపు విలువలు తీసుకున్నట్లయితే x = 1/5 × 12 - 2y - z కాబట్టి దీని ఉజ్జాయింపు ఫస్ట్ అప్రాక్సిమేషన్ కింద మనం ఎలా ఫాలో అవుతామంటే x⁴ ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ కాబట్టి దాన్ని x⁴ గా దీనిలో చూపిస్తాం.
చూపిస్తాం. 1/5 ఇంటూ 12 మైనస్, ఇప్పుడు ఈ y జెడ్లు ఏమవుతాయి, జీరోస్గా మనం తీసుకుంటాం కాబట్టి ఆ రెండు జీరో అయిపోతాయి. అంటే 12 మైనస్ 0 మైనస్ 0 అయిపోతాయి. అంటే x టు ది పవర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1/5 ఇంటూ 12 మైనస్ 0 0. అంటే ఇక్కడ జీరోస్ తీసేస్తే 12/5 అవుతుంది. 12/5 అంటే 2.40. అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్లో x టు ది పవర్ ఆఫ్ 1 వాల్యూ ఎంత వచ్చింది అంటే 2.40. అలాగే సేమ్ y z కూడా చూస్తే x z 0 అప్లై చేసుకుంటాం, y ఈక్వల్ టు అప్పుడు 1/4 ఇంటూ 75 అవుతుంది, 3.75 అయింది. అలాగే z ఈక్వల్ టు 1/5 దీంట్లో x y జీరోస్ అప్లై చేస్తాం కాబట్టి 20/5 అవుతుంది, దట్ ఈక్వల్ టు 4 అయింది. అంటే z పవర్ 1 ఈక్వల్ టు 4 అయింది. అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ x పవర్ 1 వాల్యూ 2.40, y పవర్ 1 ఈక్వల్ టు 3.75, z పవర్ 1 ఈక్వల్ టు 4.00 వచ్చింది. మరి ఇంకా ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తాము అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఫస్ట్ అప్రాక్సిమేషన్లో x y z వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ 1లో x y zలో ఈసారి వాటిని అప్లై చేస్తాం. ఇందాక జీరోస్ అప్లై చేసాం, ఈసారి ఇవి అప్లై చేయగా ఏవైతే వచ్చినాయో ఆ విలువలు తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ ఈక్వేషన్స్లో అప్లై చేస్తే అప్పుడు అది సెకండ్ అప్రాక్సిమేషన్స్ వాల్యూస్ కింద మనం డినోట్ చేస్తాం. కాబట్టి ఆ సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కింద మనం అనుకోవడానికి దాని ఇండికేషన్ ఎలా చూపిస్తామంటే x టు ది పవర్ ఆఫ్ 2, y టు ది పవర్ ఆఫ్ 2, z టు ది పవర్ ఆఫ్ 2గా మనం దీన్ని చూపిస్తాం. ఈ సెకండ్ అప్రాక్సిమేషన్లో ఈ ఉజ్జాయింపు విలువల్లో x టు ది పవర్ ఆఫ్ 2 అనేటటువంటి విలువ 1/5 ఇంటూ ఎంత చెప్పుకున్నాం కదా మనం ఏం చేస్తాం, ఫస్ట్ అప్రాక్సిమేషన్లో జీరోస్ అప్లై చేస్తాం, ఈసారి వచ్చిన విలువలు అప్లై చేస్తాం కాబట్టి 12 మైనస్ y z వాల్యూస్ ఏమున్నాయి ఇక్కడ మనకి 3.75 అండ్ 4. అది ఇక్కడ 12 మైనస్ 2 ఇంటూ 3.75 మైనస్ 4 అప్లై చేసాం. ఇది సింప్లిఫై చేసి బై 5 చేస్తే 0.10 వస్తుంది. అలాగే సేమ్ టు సేమ్ y వాల్యూ వచ్చేసరికి y విలువ ఎంత వచ్చింది 3.75. ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ y కావాలంటే 1/4 ఇంటూ 15 మైనస్ xz అంటే xz వాల్యూస్ తీసుకోవాలి. xz అంతా x వాల్యూ 2.40, z వాల్యూ 4 అవి తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తాం. అప్లై చేస్తే 15 మైనస్ x కాబట్టి 2.40 మైనస్ 2z కాబట్టి 2 ఇంటూ 4.0. అప్పుడు 2.4.0ని అప్లై చేస్తే ఈ 4.00కి దీన్ని సింప్లిఫై చేయగా ఆ వచ్చిన ఆన్సర్ 1.15 ఈక్వల్ అని అర్థం. మళ్ళీ సేమ్ ఈ z వాల్యూలో ఈసారి x y వాల్యూస్ తీసుకుంటే x 2.40, y 3.75 కాబట్టి ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ప్రకారం 1/5 ఇంటూ 20 మైనస్ x అంటే 2.40 మైనస్ 2y అంటే 2 ఇంటూ 3.75. దీన్ని సింప్లిఫై చేయగా 2.02 వచ్చింది. ఇలాగ సెకండ్ అప్రాక్సిమేషన్ వచ్చేసరికి ఆ వాల్యూస్ 0.10, 1.15, 2.02 అని రావటం చూసాం. నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్, నెక్స్ట్ ఫోర్త్ అప్రాక్సిమేషన్, నెక్స్ట్ ఫిఫ్త్ అప్రాక్సిమేషన్. ఇలాగ మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్నిటి వరకు చేసుకుంటూ వెళితే ఇక్కడ ఫర్ సపోజ్ 8th వరకు మనం ఈ వాల్యూస్ చూస్తున్నాం. ఈ 8th అప్రాక్సిమేషన్లో వాల్యూస్ ఇక్కడ ఒకసారి అర్థం చేసి ఈ టేబుల్ దేని చూపిస్తుందంటే ఇలాంటి అప్రాక్సిమేషన్ చేయవచ్చిన విలువలను కావాలని ఒక టేబుల్లో చూపించారట. ఇలా సేమ్ టు సేమ్ ఈ ఫస్ట్ సెకండ్ ఎలా చేసామో యాక్చువల్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా సాల్వ్ చేసుకుంటూ వెళితే ఆ వచ్చే విలువలు ఏంటి అంటే ఇవ్వాలి. చూడండి ఫస్ట్ది 2.40 అండ్ 3.75, 4.02. నెక్స్ట్ వచ్చేసరికి 0.10, 1.15, 2.02. నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్ సేమ్ యాక్చువల్ సింప్లిఫై చేస్తే 0.61, 1.17, 2.60, 1.54, 1.72, 3.57 వస్తుంది. ఫోర్త్ అప్రాక్సిమేషన్ 0.61, 1.17, 2.60 వస్తుంది. ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ 1.41, 2.29, 3.41 వస్తుంది. సిక్స్త్ అప్రాక్సిమేషన్ 0.80, 1.69, 3.20 వస్తుంది. సెవెంత్ అప్రాక్సిమేషన్లో 1.08, 1.95, 3.16 వస్తుంది. ఎయిత్ అప్రాక్సిమేషన్లో 1.084, 1.95, 3.164 అనే వాల్యూస్ రావడం మనం చూస్తాం అన్నమాట. మీరు అవసరమైతే రఫ్లో చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇలా ఈ ఫైనల్ స్టేజ్లో ఏవైతే వచ్చినాయో ఆ విలువలు మనకి ఏంటి చూపిస్తాయి అంటే మనకు కావలసినటువంటి
ఈ రిక్వైర్డ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ కింద మనం మూలాలను మనం చెప్పొచ్చు అనమాట. ఆ మూలాలు ఏంటి అని అంటే లాస్ట్లో 1.084 అనేది ఎక్స్ గాను, 1.95 అనేది వై గాను, 3.164 అనేది మనకి జెడ్ వాల్యూ గాను మనం తీసుకుని వాటి ఆన్సర్ని మనం చూడవచ్చు. అంటే ఈ రకంగా మనం ఏం చేయొచ్చు అని అంటే గాస్ జాకోబీ మెథడ్ ద్వారా ఇచ్చినటువంటి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం ఈ విధంగా XYZ వాల్యూస్ ముందే రాబట్టుకొని దాంట్లోకి అప్రాక్సిమేషన్స్ ఆ ప్రాసెస్లో మనం వాల్యూస్ అప్లై చేసుకుంటూ పోవడం ద్వారా మనకు కావాల్సిన ఆన్సర్లు రాబట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగే సేమ్ టు సేమ్ ఇలాంటి దీని మీద ఈ మెథడ్లో మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అలాగే మనం రాబట్టుకోవచ్చు. అదే విషయాన్ని అబ్జర్వ్ చేస్తే మరి ఇదే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఒకవేళ క్రామర్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూసాం. క్రామర్ మెథడ్లో నువ్వు ఏ మెథడ్లో సాల్వ్ చేయి ఫైనల్ వచ్చే ఆన్సర్ ఏమవుతాయంటే అవే ఆన్సర్ రావాల్సి వస్తాయి అన్నమాట. మరి అవే ఆన్సర్ రావాలి అంటే మనం ఏం చేయాలి? ఫర్ సపోజ్ క్రామర్ మెథడ్కి వచ్చేసరికి దీన్ని సాల్వ్ చేయాలి అని అంటే అదే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్లో నేను ఇది సింపుల్గా చూపిస్తాను, మీరు తర్వాత చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఇవ్వబడేటువంటి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటని తయారు చేసుకోవాలి. ఏ అంటే ఏమొస్తుంది? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ వస్తుంది. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే 5 2 1, నెక్స్ట్ 1 4 2, నెక్స్ట్ 1 2 5. అలాగే ఎక్స్ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది? XYZ. నెక్స్ట్ బి అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఆన్సర్స్ 12 15 20, 12 15 20. ఈ విలువలు మనకి ఇవ్వబడినటువంటి ఆ లీనియర్ ఈక్వేషన్ మనం ఏం చేస్తామంటే ఆ మ్యాట్రిక్స్ ఫార్మ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఇది ఎలా కన్వర్ట్ చేస్తాము అంటే AX = B అయ్యేటట్లుగా మనం దీన్ని సెట్ చేసుకుంటాం అంట. ఏని ఎక్స్ని మల్టిప్లై చేయవచ్చేది బీకి సరిపోయేలాగా సెట్ చేసుకుంటాం. మరి ఇందులో ఫస్ట్ ఏం చేయాలంటే డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆ డెట్ వాల్యూ మనం ఏ విధంగా రాబడుతుందో తెలుసు కదా. ఫస్ట్ వాల్యూ తీసుకుని దాని గురించి అక్కడ వాల్యూ అనగా 5 ఇంటూ నెక్స్ట్ ఈ సబ్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి 4 5 20, -2 2 4, నెక్స్ట్ మైనస్ ఫస్ట్ 5 పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్ 2 ఇంటూ ఇది వచ్చేసరికి 1 5 5, -1 2 2, నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ 1 2 2, -1 4 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 20 -4 అంటే 16, -2 ఇంటూ 5 -2 అంటే 3, ప్లస్ 1 ఇంటూ -2 అయింది. సింప్లిఫై చేస్తే 5 16 ఎంత అవుతుంది? 18, 2 3 6, ప్లస్ ఇంటూ -2. దట్ ఈజ్ ఈక్వల్ -6 -2 అంటే -8 అవుతుంది. 80లో అది తీసేస్తే 72 అవుతుంది. 72 + 8 80కి సమానం కాబట్టి ఆ రకంగా వాల్యూ అంటే డెల్టా వాల్యూ ఏమని వచ్చింది? 72 ≠ 0 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము అంటే డెల్టా వన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ డెల్టా వన్ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ కాలం అనే దాన్ని ఎలిమినేట్ చేసి బి అనే కాలం ఎంటర్ చేస్తాం. 12 15 20. నెక్స్ట్ రిమైనింగ్ 2 కాలమ్స్ యాజ్ ఈజ్గా నోట్ చేసుకుంటాం. దీనికి కూడా వాల్యూ రాబట్టడం ద్వారా ఒక ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ డెల్టా 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ డెల్టా 2లో ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ కాలం ఎలిమినేట్ చేసి రిమైనింగ్ 2 కాలమ్స్ యాజ్ ఈజ్గా ఉంచుతాం. ఆ ప్లేస్లో ఈ 12 15 20 యాడ్ చేస్తాం. నెక్స్ట్ 1 2 5 ఉంటుంది. ఇది సింప్లిఫై చేయకుండా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ డెల్టా 3 ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ కాలం ఎలిమినేట్ చేస్తాం. ఫస్ట్ 2 కాలమ్స్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 12 15 20 అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు కూడా సేమ్ యాక్సెస్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినట్టు ఆన్సర్ రాబడుతున్నాం. ఇలా వచ్చినటువంటి ఈ విలువల్లో ఇప్పుడు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ రాబడుతున్నాం. ఎలా వస్తుంది ఇది? ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వాల్యూ ఫర్ సపోజ్ ఇది ఎక్స్ అని డినోట్ చేస్తుంది అంటే ఎక్స్ కాబట్టి డెల్టా 1/డెల్టా, అలాగే డెల్టా 2/డెల్టా, డెల్టా 3/డెల్టా. ఇలా ఈ వాల్యూస్ రాబట్టడం ద్వారా ఇవి
మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ అవుతాయి. ఇది క్రామర్ మెథడ్. క్రామర్ మెథడ్లో చేసే విధానం. మరి ఇదేంటిది జాకోబీ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేసిన విధానం అన్నమాట. యాక్చువల్గా ఇది స్టార్టింగ్ మనం చెప్పుకుంటాం ఇన్వర్స్ మెథడ్, క్రామర్ మెథడ్ అనేది చెప్పుకుంటాం. ఈ క్రామర్ మెథడ్ ఎప్పుడు దిగారంటే మనకి ఇంటర్మీడియట్లోనే మనం చూస్తాం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, బాగా గుర్తు పెట్టుకుంటే ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగ ఈ వాల్యూస్ రాబట్టుకోవడం ద్వారా ఫర్ సపోజ్ ఏ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసాం కాబట్టి ఈ మెథడ్ ఇక్కడ మనకి ఆన్సర్లు ఏవైతే చూపించినాయో అవే వాల్యూస్ ఇక్కడ కూడా మనకి యాజ్ ఈజీగా చూపిస్తాయి అన్నమాట. ఈ రకంగా మనకి ఏ క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో వాడు ఏ మెథడ్ ప్రకారం అయితే సాల్వ్ చేయమన్నాడో ఆ మెథడ్ యొక్క రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ని ఉపయోగించుకుని మనకు కావలసినటువంటి వాల్యూస్ని మనం రాబట్టుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు ఈ జాకోబీ మెథడ్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్తే ఇదే పద్ధతిలో సాల్వ్ చేస్తాం. అలాగే క్రామర్ మెథడ్లో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్తే ఈ పద్ధతిలో సాల్వ్ చేసి XYZ వాల్యూస్ని రాబట్టుకోవడం ద్వారా మనకు కావాల్సిన ఆన్సర్లు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను. సో ఇంకా దీంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో నుంచి ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పిన కొన్ని ఈ వీడియోలో ఈ రిమైనింగ్ 2 మెథడ్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఇది చాలా ఈజీగా స్కోర్ చేసుకునే టాపిక్ కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నాను.